దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలో 68వ భాగంలోకి వచ్చేసినాము. స్వామీజీ, త్రిమూర్తులలో మొదట ఎవరు జన్మించారు? స్వామీజీ, పౌర్ణమి రోజు జిజ్ఞాసులు ఎందరో ప్రశ్నలు రాస్తే వాటికి మనం ఆన్సర్స్ చెప్తున్నాము. ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటిది? స్వామీజీ, త్రిమూర్తులలో ఎవరు మొదట జన్మించారు? త్రిమూర్తులలో ఎవరు మొదలు జన్మించారు? అయితే ఇక్కడ వేదము, వేదాంతము, పురాణాలు ప్రాథమిక స్థితిలోని భక్తిలోకి ఆధ్యాత్మికలో శ్రద్ధ కలిగించాలంటే పురాణాలు చెప్తారు. ఇక వేదంలో కర్మకాండలు మధ్యస్థులకి, ఉత్తములకి వేదాంతం, ఉపనిషత్తులు, వేదం యొక్క అంతం వేదాంతం, ఆత్మానాత్మ విచారణ సాధన ఉత్తమ స్థాయి వాళ్ళకి. అయితే ఈ ప్రాథమిక స్థితిలో కూడా వాళ్ళకు భక్తి శ్రద్ధ కలిగించడానికే భగవంతునికి ఒక ఆకారం ఏర్పాటు చేసి దానికి సాకార భక్తి చేసి దానికి ఒక విగ్రహారాధన ఇవన్నీ కల్పించి నోములు వ్రతాలు ఇవన్నీ కల్పించబడ్డాయి. ఈ పురాణాల స్థితిలోకి వెళ్ళినట్టయితే దాని ప్రకారంగా అయితే మొదలు అంతా సృష్టికి పూర్వం అంత శూన్యమే. అందులో శ్రీమన్నారాయణుని నాభి నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. అసలు నువ్వు ఎవరు, నేనెవరిని కోహం కోహం అంటుంటే తపహ తపహ, నువ్వు తపస్సు చేయి అంటే కోహం 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 అంటే సోహం సోహం సోహం, నేను పరమాత్మ స్వరూపాన్ని అని బ్రహ్మదేవుడు తపస్సు చేసి తెలుసుకొని ఆ తపశక్తి ద్వారా సృష్టి చేసి ఆ సృష్టి ద్వారా ఇది సృష్టి స్థితి లయలు దాని త్రిమూర్తులుగా విభజించి బ్రహ్మదేవుడు సృష్టిస్తూ విష్ణువు పోషిస్తూ శివుడు లయం చేస్తున్నాడని పురాణాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా ఈ బ్రహ్మదేవుడు తండ్రి విష్ణుమూర్తి అంటున్నాం. ఈ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా మరి ఆ యొక్క శివలింగాన్ని, బ్రహ్మాండమంతా నిండి ఉన్న శివలింగాన్ని చూడటానికి దాని పొడవు ఎంత, అసలు ఆది ఏది అంతమేంది, ప్రారంభం ఏది ముగింపేది అని తెలుసుకోవడానికి సంవత్సరాలు ప్రయాణం చేసినా తెలుసుకోలేకపోయినని ఇవి పురాణాల్లో చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ చెప్పడం ఒకటి ఏంటిదంటే ఈ సృష్టికి పూర్వము ఆ నిరాకార పరమాత్మ నుంచే త్రిమూర్తులు పుట్టబడను, ఇది సృష్టించబడ్డారు. ఎందుకంటే చాలా మటుకేముంటుందంటే బ్రహ్మ గొప్పనా సృష్టించాడు, విష్ణువు గొప్పనా పోషిస్తున్నాడు, లయం చేసే శివుడు గొప్పనా, లేకపోతే ఆదిశక్తి అమ్మవారు గొప్పనా, లేకపోతే ఇంకా ఈ దేవుడు గొప్పనా ఆ దేవుడు గొప్పనా కాకుండా ఈ సృష్టికి ఒకటే సృష్టికర్త ఉంటాడు. అదే నేను అధ్యక్షుణ్ణి ఈ సృష్టికి, అలాగే ఈ మయ్యధ్యక్షేన సూయతే అని ఈ యొక్క కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నేను ఈ యొక్క సృష్టికి అంత కారకుడిని. మరి ఆయన ఒక కారకుడు ఆ యొక్క భగవంతుడే. ఆ భగవంతుడి నుంచి కూడా మొదలు ఈ యొక్క పంచభూతాలు సృష్టించబడ్డాయి, సమస్త జీవరాశులు సృష్టించబడ్డాయి, త్రిమూర్తులు కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డారు. ఆ ఆత్మ చైతన్యం నుంచే త్రిమూర్తులు. ఎలా అంటే అగ్నిలో నుంచి మినుగురులు ఎలా పుడుతున్నాయో పరమాత్మ నుంచి జీవరాశులు అలా పుడుతున్నాయని మనకు శాస్త్రం చెప్తుంది. అలాగే మొదలు వారు ఈ పంచభూతాలు ఇవన్నీ సృష్టించినాక ఈ యొక్క త్రిమూర్తులని సృష్టి చేయుటకు బ్రహ్మదేవుని, అలాగే విష్ణుమూర్తి పోషించుటకు విష్ణుమూర్తిని, ఈ యొక్క స్థితికారుడిని, అలాగే లయకారుడైన శివుడిని కూడా ఆ యొక్క ఆత్మ చైతన్యం నుంచే వీరు ముగ్గురు వచ్చారు త్రిమూర్తులు. అలాగే సమస్త దేవీ దేవతలు, ముక్కోటి దేవతలు కూడా పంచభూత దేవతలు, వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. ఎవరు ఆ భగవంతుడి ఆజ్ఞ చేత వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. కానీ దీనికి మూలం అనేది ఒకటే పరమాత్మ, నలుగురు ఉండరు కనుక ఆ యొక్క మూలమైన దాన్నే ఆత్మ చైతన్యం అంటున్నారు, దాన్నే సృష్టికర్త అంటున్నారు. ఆ యొక్క పదార్థాన్ని మూల చైతన్యమునే రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. యోగులు దాన్నే ఓం అంటున్నారు. అలాగే ఈ యొక్క వేదాంతంలో ఆత్మ అని చెప్పబడుతున్నారు. అలాగే ఇంకా రకరకాలుగా చైతన్య స్వరూపం అంటున్నారు. అది సత్తు చిత్తు ఆనంద స్వరూపము. అది ఎందుకంటే ఆత్మలో దుఃఖం ఎప్పటికీ లేదు, అది ఆనంద స్వరూపం, ఆనందో బ్రహ్మ. అలాగే దానికి నాశనం లేదు, అది నాశరహితం. అది ఆకారం లేదు గనక నిరాకారం, దానికి రూపం లేదు కదా అది నిరాకారం. అలాగే
ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలకు అందదు, వీటికి అతీతంగా ఉంటుంది. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలకు అందదు గనక చూడడం, వినడం, కనడం అనేది జరగదు గనక ఇంద్రియాలకు అతీతమైంది అంటున్నారు. ఇంద్రియాలతో తెలుసుకునేది ప్రకృతిలో ప్రతి వస్తువుని తెలుసుకోగలుగుతాం, కానీ పరమాత్మని ఇంద్రియాలతో తెలుసుకోలేం కాబట్టి అది ఇంద్రియాలకు అతీతమైంది అంటున్నారు. మరి ఏం చేయాలంటే ఇంద్రియాలు సూక్ష్మమైంది, ఇంద్రియాల కంటే బుద్ధి సూక్ష్మమైంది, బుద్ధి కంటే ఆత్మ సూక్ష్మమైంది కదా. ఈ మన మనసు సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళాలి. నీళ్ళలో క్రీములు కనిపించవు మన కంటికి, భూతద్దం పెడితే కనిపిస్తాయి, సూక్ష్మదర్శనం ద్వారా కనిపిస్తాయి. అలాగే మన దృష్టి ఇంకా సూక్ష్మంగా వెళ్ళాలన్నమాట. మనము శూన్యంలోకి వెళ్ళాలి, మహాశూన్యంలోకి వెళ్ళాలి, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా వెళ్ళగా 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 ఆ యొక్క సృష్టికర్తని, ఆ మూల విరాట్ స్వరూపాన్ని, ఆ చైతన్య స్వరూపాన్ని, ఆ నిరాకారము, నిర్గుణము, రూపము లేదు, నామం లేదు, గుణం లేదు, ఇట్లా మొత్తం బ్రహ్మాండం అంతా నిండి ఉంది, ఒక పరిధి లేదు. ఆ ఇంద్రియాలతో అయితే ఒక పరిధిలోనే మనం చూడగలుగుతాము, తెలుసుకోగలుగుతాం. కానీ ఇంద్రియ అతీతమైంది ఆ పరమాత్మని కేవలం అనుభూతికే అందుతుంది. ఆ యోగులు ఋషులు తపస్సు చేసి అనుభూతి ద్వారా వాళ్ళు అనుభూతి చెందారే తప్ప అవ్యక్తము వ్యక్తం చేయుటకు వీలు కాదు. మన మాటలో వర్ణించలేము, అవ్యక్తం వ్యక్తం చేయుటకు వీలు కాంది అని కనుక ఆ విధంగా మనకు వర్ణించి శాస్త్రాలు చెప్తున్నాయి. ఋషులు, అనుభూతి పొందిన ఋషులంతా మనకు చెప్తున్నారు కనుక ఈ యొక్క శాస్త్రమే మనకు ప్రమాణము, ఋషి వాక్యం మనకు ప్రమాణము. కనుక అది ఎవరికి వాళ్ళు అనుభూతి చెందేది. ఈ విధంగా ఈ దేవత ఆ దేవత గొప్ప అని కాకుండా ఈ అన్ని దేవతలను సృష్టించిన ఆత్మ చైతన్యము, ఆ యొక్క చైతన్యము నుంచే ఈ త్రిమూర్తులు జన్మించారు. ఆ త్రిమూర్తులకు ఆవల ఉన్నదే. అందుకని భాగవతంలో కూడా ఆ పెంజీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి అయి వెలుగుతుండో వాని భజింతున్న అంటారు. అట్లా ఈ అన్నిటికీ ఉండి ఏకాకృతి అయి ఉండే మూల చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ మూల చైతన్యానికి నమో నమః అంటున్నారు. మేము చిన్నప్పుడు సాధన చేసుకుంటుంటే కూడా చాలా మంది మీరు ఏ దేవుడిని మొక్కుతారు, ఏ దేవుడిని ధ్యానిస్తారు, ఏ దేవుడిని పూజిస్తారు అని నేను అడిగితే ఆత్మదేవుని నాయన అనేది. అదెలా అండి? విష్ణుమూర్తి చెప్తారు, నారాయణుడు చెప్తారు, శివుడు చెప్తారు, అమ్మవారు చెప్తారు, ఇంకేదో రాముడో కృష్ణుడో ఏదో పేరు చెప్తారు అనుకుంటే మీరు ఇదేమి జవాబు అండి అంటుండే. అవును ఆయన, నువ్వు ఈ దేవత చెప్తే ఆయన కంటే ఆయన గొప్ప, ఆయన కంటే ఆయన గొప్ప అంట. వీటిని అన్నిటిని సృష్టించిన ఏ ఆత్మ చైతన్యము, ఏ మూల విరాట్ స్వరూపం ఉందో ఆ మూల విరాట్ స్వరూపానికి నేను ప్రణమిల్లుతాను, ధ్యానిస్తాను. అట్లా ధ్యానించడం వలన నేను అనంతమైన శాంతిని పొందుతున్నాను. మీరు మామూలుగా భోగ విషయాలతోటి ఏ సుఖాన్ని, ఏ ఆనందాన్ని పొందుతున్నారో అట్టి విషయాల కంటే కూడా నేను కోటాను కోట్ల రోట్లు సుఖాన్ని పొందుతున్నాను. అందుకనే చిన్న పిల్లవాడికి నీకు ఇదెందుకు ధ్యానము, నువ్వు ఇట్లెందుకు కూర్చుంటావు అంటే అనంతమైన శాంతి. మీరు భోగ విషయాల్లో, ప్రాపంచికంలో మీ మనసు ప్రాకులాడుతుంటే ఏ భోగ విషయాల్లో ఆనందాన్ని వెంచుకుంటున్నారో, చూస్తున్నారో అవి నశ్వరమైనవి, నశించేటివి, దుఃఖాన్ని కలిగించేటివి. ఈ నాశరహితమైన ఆత్మ పదార్థాన్ని ధ్యానిస్తుంటే, మన స్వరూపాన్ని మనం ధ్యానిస్తుంటే అనంతమైన శాంతిని, ఆనందాన్ని పొందుతున్నాం నాయన అని నా చిన్నప్పుడు చెప్పేవాడిని. నేను ఆత్మదేవుని నేను ధ్యానిస్తాను, నాకు ఈ దేవతల గొడవ నాకు అక్కర్లేదు అని చెప్పేవాడిని. కనుక అది గత జన్మ సంస్కారం చేత వస్తుంది. అది శాస్త్రాలు చదివితే కాదు. ఆ చిన్న పిల్లవాడు అరణ్యాల్లో ఉన్నా, అడవిలో ఉన్నా, పల్లెటూరులో పుట్టినా, శాస్త్రాలు గురువులు పరిచయం లేకున్నా అది జన్మ సంస్కారం వలన చిన్నప్పుడు ఆ మాటలు పలికేటట్టు చేస్తుంది అనమాట. కనుక ఈ యొక్క సృష్టికి మూలంలో మొత్తం ఒకే చైతన్య పదార్థం ఉంది. ఆ మూల చైతన్యం నుంచే త్రిమూర్తులు జన్మించారు, 3 కోటి దేవతలు సృష్టించబడ్డారు. ఆ 3 కోటి దేవతలు సృష్టించబడ్డారు, పంచభూతాలు సృష్టించబడ్డాయి, సమస్త జీవరాశులు సృష్టించబడ్డాయి. అలాగే నదులన్నీ సముద్రం నుంచి వచ్చేసి మళ్ళీ తిరిగి సముద్రంలో కలిసినట్టుగా, అలాగే అగ్నిలో నుంచి మునిగులు పుట్టినట్టుగా సమస్త జీవరాశులు ఈ యొక్క పరమాత్మ నుంచే పుట్టినాయి. స్వామీజీ, సంకీర్తనతో పుణ్యఫలం లభించునా? నామ సంకీర్తనతో, భగవన్ నామ సంకీర్తనతో పుణ్యఫలం లభించునా అని అంటే తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే ఈ కలియుగంలో గొప్ప గొప్ప తపములు జపములు చెప్పలేరు కనుక ఈ యొక్క ప్రాథమిక స్థితి వల్ల కోసము నామ సంకీర్తనము, జప సాధనము ఇవన్నీ చెప్పట. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమ ధ్యానం, ధ్యానకోటి సమూలయ అని ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా పూజల కంటే కూడా స్తోత్రం గొప్పది, స్తోత్రం కంటే కూడా జపం గొప్పది, జపం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే లయస్థితి, సమాధి స్థితి గొప్పది. కానీ మనం 1, 2, 3 తరగతులు ఒక్కొక్క తరగతి చదివితేనే పై తరగతులకు వెళ్తాం కనుక ప్రాథమిక స్థితిలో ఆ నామ జపం వలన జపతో నాస్తి పాతకం, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కష్టపడి బాగా పనిచేసే వాడికి కరువు లేదంట. మరి కరువు లేదు, కష్టపడని సోమరికే కరువు కష్టము, కానీ కష్టపడే వాడికి కరువు లేదు, జపం చేసుకునే వాడికి పాపం లేదు అని శాస్త్రం చెప్తుంది. జపతో నాస్తి పాతకం,
కొంత పాపం తగ్గించబడుతుంటుంది, చిత్తము శుద్ధమవుతుంటుంది, దైవకృప కలుగుతుంది. అందుకనే ప్రాథమిక స్థితిలో అందరూ జపము, గొప్ప గొప్ప తపములు, గొప్ప గొప్ప వ్రతం ఇవి చేయలేరు, యోగాభ్యాసములు ధ్యానాభ్యాసములు చేయలేరు. గనక పూర్వకాలంలో మంత్రోపదేశం అని గురువు శిష్యుడికి మంత్రాన్ని ఉపదేశి జపం చేసుకొని ఆయన అనేవాళ్ళు. ఇంకా నామ సంకీర్తనలు, భగవంతుని నామగానాల్ని చక్కగా సంకీర్తనతోటి చక్కగా భగవంతుని ప్రార్థన చేస్తూ తనని దాసుడిగా దీనుడిగా ఊహించుకుంటూ తన బాధల్ని మొరపెట్టుకుంటూ తను తరింపజేయమని వేడుకుంటూ ఎన్నో సంకీర్తనలు వాళ్ళ భావనలో వాళ్ళని భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఎన్నో సంకీర్తన చేస్తుంటారు. ఆ సంకీర్తన తర్వాత ఇంకా ముందుకెళ్ళి ఒక గురువు తన ఉపదేశము తీసుకొని ఆ మంత్రాజపాన్ని కూడా కోటాను కోట్ల రెట్లు చేస్తుంటే ఇది కూడా మననాధ్యాయతే మంత్ర. ఈ మననము చేస్తూ 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 జపం చేస్తుంటే మనోలయాన్ని కలిగిస్తుంటుంది. జప సాధన కూడా, ఈ జపం కూడా మనోలయానికి సహకరిస్తుంది. కనుక కొద్దిగా లేటుగా అయినా అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంటుంది తప్పకుండా. కనుక ఆ జప సాధన వలన మనసు కోతి లాంటిది కనుక దీన్ని చంచలంగా ఉండకుండా, ఇప్పుడు ఒక కోతి ఉంటుంది, ఆ చంచలమైన కోతికి ఆ చెట్టు ఎక్కువ దిగు అని రోజు డ్యూటీ వేసినాం అనుకోండి, కోతి బిజీ అయింది. లేదంటే అది ఇంట్లో వస్తువులు చిందరవందర వేస్తుంటుంది. అలాగే కోతికి బిజీ అయింది, పని దొరికింది, ఒడవని పని దొరికింది, ఇంట్లో వస్తువులు చిందరవందర వేస్తలేదు. అలాగే మన కోతి లాంటి మనసుకు ఒడవని పని చెప్పాలి, అయిపోని పని చెప్పాలి. ఇంకా అది అలా చెప్పడం వలన బిజీ అవుతుంది. అందుకనే మహనీయులందరూ ఖాళీ ఉండరు, ఏదో ఒక మహత్తర కార్యంలో నిమగ్నం అవుతారు. కొంతమంది మహనీయులు తరించినప్పటికీ పుస్తక రచనలను, లోక సేవలను, లేకపోతే ఏదో ఆశ్రమం కట్టుకుంటే ఆశ్రమ సేవలను, పదుగురికి సేవ చేయడంలోనో, ధ్యానములను, పారాయణలను, ధ్యానములను, ఏదో మహత్తరమైన లోక సేవలను నిమగ్నం అవుతారు తప్ప ఖాళీ ఉండరు. ఎందుకంటే ఈ సోమరి బుర్ర దయ్యాల యొక్క కర్మాగారం అంటారు మలయాళ స్వామి. ఎందుకంటే ఈ సోమర్ల బుర్ర ఎట్లుంటుందంటే ఈ యొక్క దయ్యాల ఇల్లు ఎలా ఉంటుంది అస్తవ్యస్తంగా, అలాగే వాళ్ళ యొక్క ఒక లక్ష్యము, ఒక ఇది లేకుండా ఉంటది. ఏ లక్ష్యము, గొప్ప ఆశయము, గొప్ప లక్ష్యం లేకపోతే ఒక సోమరితనం ఏర్పడుతుంది. కనుక కొత్త కొత్త సంకల్పాలు, కొత్త కొత్త ఆశయాలతోటి ముందుకెళ్ళాలి అని చెప్తుంటారు. అలాగే మహనీయులు కూడా తాను తరించిన ఇతరులు తరించుట కోసము మళ్ళీ గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులు కూడా మంచి రచనలు చేయడము, మంచి వాళ్ళకి బోధనలు చేయడము, శిక్షణలు ఇవ్వడము, లోక సేవలను ఆయన నిమగ్నం అవుతుంటారు. లేదంటే ఈ రెండే ఒకటి, తపస్సు, తన ఆత్మానుభూతి పొందుట కోసము తపస్సు చేసుకుంటారు, లోకము తరింపజేయుట కోసము కర్మయోగాన్ని ఆచరిస్తారు. ప్రతిఫలం కోరకుండా నిష్కామ కర్మయోగాన్ని చేస్తారు. ఇంకా తాను తరించిన తర్వాత కూడా మళ్ళీ నిష్కామ కర్మ లోక శ్రేయస్సుకు చేస్తుంటారు. అందుకనే మహనీయులు అంటారు, కృష్ణ పరమాత్మ అంటాడు, నేను ఒక క్షణకాలము కర్మ చేయకపోతే బ్రహ్మాండం అంతా శాశ్వత నిద్రపోతుంది అంటారు. ఆయన మరి కృష్ణుడిగా వచ్చినప్పటికీ కూడా ఎంత కర్మయోగం చేశాడు ఆయన. రథసారథిగా ఉన్నాడు, అంతా వాటిని మొత్తము అవన్నీ గుర్రాలని అవన్నీ మెయింటెనెన్స్ అంతా చూసుకునేది, వాటికి ఆహారం ఇవన్నీ చూసేది ఆయన్ని. అందరు జపధ్యానాలు చేసుకుంటుంటే ఉదయ సాయంత్రాలు ఇవన్నీ కూడా ఆయన ప్రాక్టికల్ కర్మయోగి కృష్ణ పరమాత్మ. కర్మయోగం వలన దేహ పోషణ జరుగుతుంది, కుటుంబ పోషణ జరుగుతుంది, సమాజ పోషణ జరుగుతుంటుంది, సమాజానికి మేలు జరుగుతుంది. ధ్యాన యోగం వలన తనకు తాను తరించగలుగుతాడు, లోకాన్ని కూడా తరింపజేయగలుగుతాడు. కనుక ఈ ధ్యాన యోగము, కర్మయోగం అనేది రెండు విడువరానిది. ప్రతి ఒక్కరు తాను తరించిన లోకాన్ని తరింపజేయాలి. జ్ఞానులు ఏది చేస్తారో కొత్త వాళ్ళు సాధకులు కూడా అదే చేస్తారు. కనుక ఇంకా వాళ్ళని ఈ కర్మయోగంలో అశ్రద్ధ కలిగించొద్దు, వీళ్ళు చేయాలి, చేయించాలి జ్ఞానులు కూడా. కనుక ఈ విధంగా మనము నామజపంతో కూడా పాపరాశి తగ్గించబడుతుంటుంది. మనసులో మురికిపోతుంది, సబ్బు పెడుతుంటే మురికిపోయినట్టుగా మనసు మాలిన్యం పోతుంది, మనసు శుద్ధమవుతుంది, మనసు నిశ్చలమవుతుంది. ప్రాథమిక స్థితిలో ఉన్న వాళ్ళకి పూర్వకాలంలో మంత్రోపదేశం చేసి చక్కగా దాన్ని జపం చేసుకోండి నాయన అంటే అనేకంగా ఉదయం సాయంత్రాలు నిరంతరం జపమాల తిప్పుతూ సాధన చేస్తారు. ఈ క్రియాయోగంలోనూ ఏం చేస్తారంటే ఆ ఉట్టి జపమాలతో పాటుగా ప్రాణాయామలో జపం చేసినట్టయితే మనసు చంచలం అనుగుతుంది, మనసు ఇటట్టు కదలకుండా ఇంకా ఒక మెట్టు ఎక్కువ అన్నమాట. ఇంకా ఎందుకంటే ఈ మామూలు జపంలోనైనా మనసు చెలించవచ్చు, కానీ అచంచలమైన వైరాగ్యం, అచంచలమైన దైవభక్తి ఉన్న వాళ్ళకు నిలకడ చెందుతుంది. కానీ కొంత వైరాగ్యంలో కొరత ఉండి, కొంత వైరాగ్యం ఇంకా తీవ్ర వైరాగ్యం లేకుండా ఇంకా కొంచెం కోరికలు ఉన్న వాళ్ళకి మనోలయం అంత ఈజీగా జరగదు. అప్పుడు ఈ ప్రాణాయామ టెక్నిక్ వలన భగవంతునికి శరణాగతి చేయాలి. సరెండర్ అయి చేస్తేనే జపం ఫలితం ఇస్తుంది. ఊరికి పెదవులతోటి ఉచ్చరిస్తే లాభం లేదు, హృదయార్పణ జరగాలి. భగవంతునికి హృదయార్పణ చేసి ఈ యొక్క చక్కగా మంత్రాన్ని ఉచ్చరిస్తూ మంత్ర భావాన్ని, అర్థాన్ని తజ్జప తదర్థ భావనం, ఆ యొక్క మనము
అర్థము భావన సహితంగా ఆ యొక్క ఏ మంత్రాన్ని మనం జపం చేస్తున్నామో దాని అధిష్టాన దైవాన్ని స్మరణ చేసుకుంటూ ఆయన శరణాగతి అయి చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. మనసు పెట్టి చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. కనుక అది ఇంకా ప్రాణాయామంలో నడిపించినట్టయితే ఇంకా అనంత ఫలితం వస్తుంది. ఎందుకంటే మనసు నిలపక చేసే అర్థం లేని చదువు వ్యర్థము, మనసు నిలపక చేసే జపం వ్యర్థము, ధ్యానం వ్యర్థం అంటారు. కనుక మనసు నిలపక చేస్తే లాభం లేదు. కనుక మనసు నిలిపి చేస్తే 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ మనసు నిలుపుట కోసము ప్రాణాయామం చాలా సహకరిస్తుంది. ఆ జపంలో ప్రాణాయామంలో జపం నడిపిస్తే ఇంకా అద్భుతం. పూర్వకాలంలో ఈ యొక్క సంధ్య 3 త్రిసంధ్యలు అంటారు. త్రిసంధ్యలు చేసేటప్పుడు గాయత్రి జపాన్ని కూడా ప్రాణాయామంలో నడిపించే వాళ్ళు పూర్వ పెద్దలు. అట్లా కానీ ఇప్పుడు మామూలు జపమే చేస్తారు. మామూలు పూజల్లో వాటిలో కర్మకాండాల్లో కూడా సంకల్పం చెప్పుకుంటారు. సంకల్పంలో ప్రాణాయామ వినియోగాన్ని కొన్ని ప్రాణాయామాలు చెప్పించి ఆ యొక్క కర్మకాండాలు చేస్తారు. ఎందుకంటే ఈ ప్రాణాయామం వలన మనోలయం జరుగుతుంది, మనసు ఏకాగ్రత చెందుతుంది. ఏ కార్యం చేసినా అది చక్కగా చేస్తాం. ఆ కర్మకాండాల్లో కూడా దాని ఫలితం చక్కగా పొందగలుగుతాం. మనసు నిలిపి చేయకుంటే లాభం లేదు. ఒక ఆయన కొండలు యజ్ఞాలు చేస్తే భస్మము బూడిద మిగిలిపోయిందంట. కానీ భగవంతుని సాక్షాత్కారం జరగలేదు, మనసు నిలపకుండా చేస్తున్నాడు గనక. ఆ మనసు నిలిపి చేసే కొద్ది ధ్యానంతోటైనా, కొద్ది జపంతోటైనా, కొద్ది ప్రాణాయామంతోటైనా, కొద్ది ధ్యానంతోటైనా అనంత ఫలితం వస్తుందని లాయర్ మహాశయ చెప్తాడు. నువ్వు వేల ప్రాణాయామాలు చేసినా శాస్త్రీయంగా చేయకపోతే, మనసు నిలిపి చేయకపోతే లాభం లేదంటారు లాయర్ మహాశయ. నీవు అతి కొద్ది ప్రాణాయామాలతోటి కూడా మనోలయం చేసుకోవచ్చు. సిలిండర్ అయి భగవంతునికి సమర్పించి శాస్త్రీయంగా చక్కగా మనసు నిలిపి చేసే ప్రాణాయామం అతి తక్కువ ప్రాణాయామాలతోటైనా అనంత ఫలితం వస్తుంది అంటారు. కనుక ఇక్కడ మనసు అనేది చాలా ప్రాధాన్యము. మీరు జప సాధన చేసిన, పూజ చేసిన, హోమం చేసిన, ధ్యానం చేసిన మనసు అనేది ప్రధానము. మనసుని భగవంతునికి అర్పించాలి. భగవంతునికి సిలిండర్ కావాలి. శరణాగతి చెంది తపిస్తూ ఆ చేసే ఆ ప్రాణాయామ గాని, ఆ జప సాధన గాని, ఆ ధ్యాన సాధన గాని అనంత ఫలితాన్ని ఇస్తుంటుంది. మనసు నిలపకుండా చేసేది అది ఎక్కువ ఫలితాన్ని ఇయ్యదు. దాని వలన సమయం వృధా అవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం